అగ్ని జ్వాలలతో మండి బగ మండే యువత ఇది. లో భామిని మండలంలో 1960 దశకంలో భామిని మండలంలో ఇలాంటి వైఎస్ జగన్ లాంటి దోపిడీదారుల మీదే ఉత్తరాంధ్ర ప్రజానికం తిరగబడింది. దోపిడీ జరుగుతూ ఉంటే, దాష్టికం చేస్తా ఉంటే ఎదురు తిరగబడింది ఈ ఉత్తరాంధ్ర ప్రజానికం. జగన్ కూడా చెప్పాలి ఆ రోజులు ఎక్కువ లేవని చెప్పి. ఒకటే గుర్తుపెట్టుకోండి, సూర్యుడు నుంచి సూర్యుడికి 24 గంటల దూరం, నా మనిషి నుంచి మనిషికి 2 గుండెల దూరం, గ్రామం నుంచి సంగ్రామానికి ఎన్ని తుపాకుల దూరం. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ సమయం పట్టదు. గ్రామం సంగ్రామంగా మారటానికి ఎక్కువ కాలం పడుతుందా? దోపిడీ చేస్తుంటే తిరగబడమా? అన్యాయం జరుగుతుంటే తిరగబడమా? తోటపల్లి రిజర్వాయర్ పూర్తి చేయకపోతే తిరగబడమా? నేను మీకు మాటిస్తున్నా, మనకి పాలకొండలో, సీతమ్మపేటలో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రెడీ చేసి కూడా వైద్యులను ఇవ్వలేకపోయింది. రాగానే ముందు మొదటి బాధ్యత తీసుకొని మనం అది పూర్తి చేస్తాం. దాంతోపాటు కూటమి, జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రతి కుటుంబానికి 25 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్, ఏ జబ్బు వచ్చినా సరే 25 లక్షల మనకి ఇన్సూరెన్స్ మన కుటుంబాలకు ఇస్తుంది. ప్రతి మహిళకి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తుంది. మహిళలు ఎక్కడికి ప్రయాణించాలన్నా మనకి బస్సులో ఉచిత ప్రయాణం. వృద్ధాప్య పెన్షన్ ని మనం 4,000 రూపాయలు చేస్తున్నాం. వృద్ధాప్య పెన్షన్ ని నిన్న నేను, చంద్రబాబు గారు మొన్న మన ఉమ్మడి కూటమి ప్రభుత్వం తాలూకు మేనిఫెస్టోని విడుదల చేశాం. నేను ముఖ్యంగా ఒకటే అనుకున్నాం, ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని ఉండాలి ఈ దేశంలో, మన నేలలో. యువతకి 20 లక్షల ఉద్యోగాలు, ముఖ్యంగా మన పాలకొండలో కనీసం పరిశ్రమలు ఉండాలి. పరిశ్రమలు వచ్చినాయా, ఎవరైనా పెట్టుబడులు పెట్టారా, రావాలి, వచ్చే బాధ్యత తీసుకుంటాం. అందుకే 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో సృష్టించాలి అని చెప్పి బాధ్యత తీసుకున్నాం. రాగానే మెగా డిఎస్సి విడుదల చేస్తాం. మొదటి సంతకం దాని మీదే ఉంటుంది. ప్రతి రైతుకి ఏటా 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. ముఖ్యంగా మన పాలకొండ నియోజకవర్గంలో మన మండలాల్లో ఉన్న ఏనుగులు పచ్చని మనకి చెరుకు పంటల మీద కానీ మిగతా పంటల మీద కానీ ఏనుగులు మందులు వచ్చి ఇబ్బంది పెడతా ఉంటే నేను సిద్ధం అంటాను. జగన్ ఒక్కసారి కూడా పరిహారం ఇవ్వాల. నేను పరిహారం ఇచ్చే దిశగా కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది. అలాగే భవిష్యత్తులో ఏనుగులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అటవీ శాఖతో కూర్చొని, కేంద్ర పర్యావరణ అటవీ శాఖతో కూర్చొని, పర్యావరణ శాఖతో కూర్చొని ఏనుగుల్ని గడ్కరీ